నీ జీవితంలో కూడా వివాహం జరిగి 5 సంవత్సరాలు అయిందండి వెస్లీ గారు, 10 సంవత్సరాలు అయిందండి, లేదా మాకున్న సంతానం ఏదో ఒక విధానంలో దూరం అయిపోయిందండి, లేదా మాకున్న కుమారుడు చనిపోయాడండి, లేదా కుమార్తె చనిపోయిందండి, మేము బిడ్డలు లేకున్నామండి, మాకు సంతానం లేకున్నారండి అని ఒకవేళ మీరు బాధపడుతుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మరలా సంతానాన్ని దయచేయగలరు. ఆయన కృంగిపోవద్దు. యోబు ఈ వాగ్దానాన్ని తీసుకునేటప్పటికి అతనికి ఎవరు లేరు, కానీ దేవుడు మరలా యోబుని జ్ఞాపకం చేసుకుని చక్కని ఆరోగ్యం ఇచ్చి దేవుడు అతని సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కూడా అలాంటిదే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అప్పటికి అబ్రహాము బిడ్డలు కూడా లేరు. 75 ఏట కల్దీ దేశం నుండి బయటకు వచ్చి దేవుని మార్గాల్లో నడవాలని కనాన దేశానికి వచ్చిన అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు అనగా 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. 100వ సంవత్సరంలో 100వ ఏట అబ్రహాము తండ్రి అయ్యాడు. ఒక్క పుత్రుణ్ణి దేవుడు ఇచ్చాడు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.